శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో గురువాయూర్ ఒకటి. ఇది కేరళ రాష్ట్రం త్రిచూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడి నుండి చాలా తేలికగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ పూజాభిషేకాలు అందుకునే స్వామివారి మూర్తి యుగయుగాల నాటిదని చెబుతారు. శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఆయన రూపాన్ని ఈ విగ్రహంగా మలచుకుని ఆరాధించాడని అంటారు. బ్రహ్మదేవుడు ఈ ప్రతిమను శ్రీకృష్ణుడికి ఇవ్వగా ఆయన మందిరంలోనూ ఆరాధనలు అందుకుందని చెబుతారు. శ్రీకృష్ణుడు భూలోకాన చేయవలసిన ధర్మకార్యాలు పూర్తయ్యాయి. తిరిగి ఆయన వైకుంఠానికి చేరుకునే సమయం ఆసన్నమైంది. ద్వాపర యుగం అంతమైపోతుందని భావించిన శ్రీకృష్ణుడు తన మిత్రుడైన ఉద్ధవుడిని పిలిచి ఆ విగ్రహాన్ని ఆయనకు అందజేస్తాడు. మరి కాసేపట్లో ప్రళయం సంభవించనుందని, ద్వారక అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుందని చెబుతాడు. తన అవతార పరిసమాప్తి జరగనుందని, అందువలన తన విగ్రహాన్ని ప్రళయానికి దూరంగా తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించమని చెబుతాడు. ఈ విషయంలో బృహస్పతి వాయుదేవుడి సహాయం తీసుకోమని శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పంపించి వేస్తాడు. స్వామి చెప్పినట్టుగానే ప్రళయం మొదలవుతుంది. ఆ ప్రళయ సంకేతాలు చూసి ఉద్ధవుడు భయపడిపోతాడు. దాంతో ఆయన బృహస్పతి వాయుదేవులను ప్రార్థిస్తాడు. వారు ప్రత్యక్షమై ఉద్ధవుడి నుండి ఆ విగ్రహాన్ని తీసుకొని ఆకాశ మార్గం ద్వారా ప్రస్తుతం ఉన్న గురువాయూర్ ప్రదేశానికి చేరుకుంటారు. ప్రళయ సంకేతాలు లేకుండా ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గురించి పరశురాముడి ద్వారా వారికి తెలుస్తుంది. పరమశివుడి సూచన మేరకు వారు అక్కడ స్వామివారి మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. గురువు వాయువు కలిసి ప్రతిష్ఠ చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారిని అంతా అప్ప అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ తరువాత కాలంలో స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది. ఆయా రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం యొక్క వైభవం పెరుగుతూ వచ్చింది. పొడవైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో, మంటపాలతో ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు 4 చేతులతో శంకు, చక్ర, గద, పద్మం కలిగి దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడి పూజా నియమావళిని ఆదిశంకరుల వారు ఏర్పరిచినట్లుగా చెబుతారు. తులాభారంలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ప్రతి శుద్ధ ఏకాదశికి ఇక్కడ జరిగే ప్రత్యేకమైన సేవలు, ఉత్సవాలు చూసి తీరవలసిందే. స్వామివారికి జరిగే ఉత్సవాలు, ఆ ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులను చూస్తే ఈ క్షేత్ర వైభవం ఎంతటిదో మనకి అర్థమవుతుంది. ఎంతోమంది మహాభక్తులు, రాజులు స్వామివారిని సేవించి తరించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు, బాధలు తగ్గిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన క్షేత్రాలలో గురువాయూర్ ఒకటని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వస్తి, శుభమస్తు.